600 వచ్చేది 200-300 వచ్చింది. ఎక్కే వాళ్ళ దగ్గర ఎక్కడ సార్ అది పెట్టే మంచిది కాకపోయినాం కదా. మీరే ఉన్నారు సార్. మీరేం ఆశిస్తున్నారు? ఏం కావాలని కోరుకుంటున్నారు? అది ఓకే, స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాను సార్. తలా ఒక 10,000 రూపాయలు ఇంటికి కూడా కాపాడాలి. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, లోన్లు తీసుకుంటున్నారు, ఇన్స్టాల్మెంట్ చేస్తున్నారు, ఫైనాన్స్లో పెట్టాలి కదా, డైలీ ఫైనాన్స్ ఇప్పటికి దాదాపు 10 మంది 12 మంది ఆత్మహత్య చేసి 12 మంది సార్. 12 మంది ఆత్మహత్య చేస్తున్నారు. 16వ తారీఖు ఎంతైనా ప్రభుత్వం ఇంటర్ అందిస్తలేదు, పడుకోవచ్చు. మాట్లాడుతున్నారు పిచ్చిని తీసుకెళ్ళారు సార్. కాంతారా గారు పిచ్చిని తీసుకెళ్ళారు. ఉన్నాడు గంటలు ఈరోజు రమ్మన్నారు సార్. గట్టిగా మీ పక్షాన్ని మాట్లాడి మీకు న్యాయం చేసేదాకా కూడా మీకు వెళ్ళండి. అదే రోడ్డు మీద పడిపోయాము. మొత్తం మీద 2,000 సర్వీస్ తిరిగే బండ్లు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పరిస్థితి వారానికి 2 ట్రిప్పులైనా పడేది సార్. ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్లా. వారానికి 2 ట్రిప్పులైనా పడేది మాకు. అది శని ఆదివారాలు మనకు సర్వీస్ ఉండేది. అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లా ఫ్రీ బస్సు వల్ల. ప్రతి ఒక్కరు వస్తున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, వెళ్ళిపోతారు. మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీగా ఉంటుంది కదా, ఆటోకి 10 రూపాయలు ఇస్తాం. ఇక తప్పదు మా పరిస్థితి. ఆ 18 సార్.